ఎడబాయని నీ కృప నా జీవితానికి ఇక వ్యర్థమే, నా జీవితానికి ఇక అర్థం లేదు అని నేను కూలిపోయినప్పుడు, నేను నిలిచిపోయినప్పుడు నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నా కృప నీకు చాలును అని ధైర్యపరిచే ప్రభువా, ఈ రాత్రి ఎవరెవరు అటువంటి స్థితుల్లో ఉన్నారో, విసిగిపోయి ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, బేజారైపోయి ఉన్నారేమో. అయ్యో నా బ్రతికింతేనా, ఎప్పుడూ నా బ్రతికింతేనా, ఈ కష్టాలేనా, ఈ అనారోగ్యమేనా, ఈ సమస్యలేనా, ఈ చాలని జీవితమేనా, ఈ పరిస్థితులేనా, ఎందుకు వచ్చింది ఈ జీవితం అన్న నిర్లక్ష్యంతో ఉన్నవారు ఇక్కడుంటే నీ గాయపడిన హస్తాన్ని చాపి కృంగిన వారిని లేవదీసే యేసయ్యా, బలహీనులను బలపరిచే ప్రభువా, అటు వారిని దర్శించుమయ్యా. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను. నా బలహీనతను బలంగా మార్చే ప్రభు ఉన్నాడు, నా ఓటమిలో గొప్ప జయమిచ్చే యేసయ్య ఉన్నాడు. నన్ను విడువను ఎడబాయనన్న ప్రభువు లోకములో మనుషులందరూ నన్ను విడిచిన నాతో ఉంటాడన్న యేసయ్య. కుణకడు నిద్రపోడు అన్న ప్రభువు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యం మాకు దయచేయి నాయన. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఈ విశ్వాసపు పలుకులు, నా ప్రభు నాకు తోడున్నాడు. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, నన్ను స్పందించాడు. ఈ రోజు నుంచి క్రీస్తు సారూప్యంలో, క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు కొరకు జీవిస్తాను ప్రభువా, నాకు సహాయం చేయన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థించి ముగించుకోబోతున్నాం. లైవ్ లో వీక్షిస్తున్న వారు కూడా మీరు ఒక నిర్ణయం చేసుకుంటే మీ కుడి చేతి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి నీ సన్నిధిలో నిలువబడి, ఇదిగో నేనే యేసయ్యలాగా ఉండాలని, యేసు కొరకు బ్రతకాలని, యేసు నామాన్ని మహిమపరచాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని, ఓటమి కాక జయ జీవితముతో ప్రభు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానని చేతులెత్తిన ప్రతి ఒక్కరి చేయి పట్టుకో అయ్యా. మా చేయి పట్టుకొని నడిపించే యేసయ్యా, పడకుండా కాపాడే దేవా, మా కాలు జారకుండా, మా కన్నీరు కారకుండా, మరణంలోనికి మేము పోకుండా, మా స్థానంలో మా కొరకు బలై మమ్మను నడిపించే యేసయ్యా, ఈ రాత్రి నువ్వు ప్రేమించిన బిడ్డలందరినీ చూడయ్యా. ఈ రాత్రి నిన్ను కోరుతున్న ప్రతి ఒక్కరి హస్తాన్ని నువ్వు పట్టుకోడాయన, నీ గాయపడిన హస్తముతో పట్టుకో అయ్యా. ఇదొక మరపురాని రాత్రిగా మా జీవితాల్లో మిగిలిపోవటానికి, ఆనాడు పెనుయేలు దగ్గర యాకోబు పోరాడి పోరాడి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్న రీతిగా ఈ రాత్రి నీ సన్నిధిలో పోరాడామయ్యా, పోరాడామయ్యా. మోసగాళ్లమైన మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చావు, రాజకుమారులుగా మార్చావు, నీతో కూర్చుండే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. హల్లెలూయా. మళ్ళీ కక్కిన దానికి తిరగకుండా, మళ్ళీ పాత వాటిని వెతకకుండా, వెనక్కు చూడకుండా ముందుకే సాగిపోనట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి తిరిగి వెళ్ళిచుండగా మోక్షమైన ప్రయాణాలు దయచేయము. నీ వాగ్దానాలతో మమ్మల్ని నింపి యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్ లో ఏకీభవిస్తున్న వారికి తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.